అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ ఇంటి ఆడపడుచులు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మా అత్తమ్మ చేతి నేతి అరిసెలు. అమ్మమ్మ, ఈ అరిసెల వాసన వస్తుంటే ఇంట్లోనే పండగ వచ్చేసినట్టుంది. అవును అత్తమ్మ, మీరు చేసే అరిసెలంటే మాకు చాలా ఇష్టం. పెద్దమ్మ, మీరు అరిసెలు చేస్తుంటే సూర్యుడు కూడా చూస్తూ ఉండిపోతాడేమో. అత్తమ్మ చేతి అరిసెలు లేకపోతే సంక్రాంతే కాదు. అయ్యో, మీ మాటలే నాకు పండుగరా. అరిసెలు అంటే వంట కాదు, సాంప్రదాయం. ముందుగా కొత్త బియ్యాన్ని తీసుకోవాలి. సంక్రాంతి అంటే కొత్త పంట, కొత్త బియ్యం, కొత్త ఆనందం. అమ్మమ్మ, కొత్త బియ్యంతోనే ఎందుకు చేస్తారు? సంక్రాంతి రోజు సూర్యభగవానుడు కొత్త పంటను ఆశీర్వదిస్తాడు. ఆ పంటతో చేసిన అరిసెలు ఆశీస్సులు లాంటివి. అందుకే అరిసెలు దేవుడికి నైవేద్యం పెడతాం కదా అత్తమ్మ. అవునమ్మా, సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పే పండగే సంక్రాంతి. ఇప్పుడు బెల్లం పాకం తయారు చేయాలి. పాకం తీయడం చాలా ముఖ్యం. అత్తమ్మ, పాకం ఎక్కువైనా తక్కువైనా అరిసెలు బాగుండవు కదా. అవునమ్మా, జీవితం కూడా అంతే. అతి చేస్తే కష్టం, తగ్గితే నష్టం. పెద్దమ్మ, సంక్రాంతి రోజు సూర్యుడికి పూజ ఎందుకు చేస్తారు? సూర్యుడు లేకపోతే పంట లేదు, పంట లేకపోతే మనకి తిండి లేదు. అందుకే ఆ రోజు సూర్యుడిని పూజిస్తాము. అంటే అరిసెలు కూడా సూర్యుడి దీవెనతోనేనా? అవునరా, అందుకే మనం ఉదయాన్నే వంట మొదలు పెట్టాలి. ఇప్పుడు పిండి బెల్లం పాకంలో కలిపి ముద్ద చేస్తాము. అత్తమ్మ, మీ చేతి ముద్దే వేరేగా ఉంటుంది. అది చేతితో కాదు తల్లి, మనసుతో కలిపితేనే రుచి వస్తుంది. నెయ్యిలో వెయ్యాలా అత్తమ్మ? అవును తల్లి, నెయ్యి అంటేనే శుభము, పవిత్రము. అరిసెలు నూనెలో వేస్తుంటే ఆ సౌండ్, అదే పండగ వైబ్. మరి అది సూర్యుడికి నచ్చే శబ్దము అనుకుంటా. అమ్మమ్మ, అరిసెలు ఎంత అందంగా వచ్చాయో. ఇవి తింటే చిన్నప్పటి సంక్రాంతి మళ్ళీ వచ్చినట్టుంది. అత్తమ్మ, ఈ వంట మీ నుంచి మాకు వచ్చిన ఒక వరం. మీ చేతి రుచి మేము కూడా కొనసాగిస్తాం పెద్దమ్మ. మీరు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే అదే నాకు పెద్ద సంక్రాంతి. సూర్యభగవాను పూజిస్తే ఎంతో ఆరోగ్యము వస్తుంది. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత. సూర్యభగవానుడా, స్టార్ట్ చే కాసేపు తినడం ఆఫ్ చేయండి. సూర్యభగవానుడా, ప్రతి ఇంటికి ఎప్పుడూ ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవ్వాలి. సూర్యుని కాంతితో పండిన పంట అత్తమ్మ చేతి రుచిగా మారింది. నానమ్మ, అరిసెలు చాలా బాగున్నాయి. అవును, బాగా సూపర్గా ఉన్నాయి. ఇలాంటి అమ్మమ్మ అత్తమ్మ వంటల కోసం మీ ఇంటి ఆడపడుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.